ఓం నమ శివాయ. శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు అంటున్నారు కదా. కాసిన్ని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమశివుడు. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి పత్తి రుసుమంత ఎవ్వడు పారవైచు గామధేనువు వానింట గాడి పసర మల్ల సురసాబి వానింటి మల్లి చుట్టూ శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి పూలు పత్రి అంటే దళాలను ఆయన శిరస్సుపై ఉంచితే వానింటిలో దేవతలో గోవు అంటే కామధేనువుగా వృక్షము అనే దేవతా వృక్షము ఇంటి ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటుందంట. శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టాలు నెరవేరుతాయి, సకలైశ్వర్యాలు సమకూరుతాయి. నిశ్చలమైన భక్తి ఉద్దేశంతో జలం అభిషేకించిన ఆయన సుప్రసన్నుడవుతాడు, మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళాశంకరుడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాము. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేకత పరమార్థం ఉన్నాయి. అవి తెలుసుకోవడం వలన నిత్యారాధకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మన పెద్దలు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. ఆ సమాధానం ఇదిగో ఇక్కడ చూద్దాము. ఆవు పాలతో చేస్తే సర్వ సౌఖ్యాలు, ఆవు పెరుగుతో చేస్తే ఆరోగ్యము బలము, ఆవు నెయ్యితో చేస్తే ఐశ్వర్యాభివృద్ధి, చెరుకు రసం అయితే దుఃఖనాశనము ఆకర్షణ, తేనెతో తేజవృద్ధి, భస్మజలమైతే మహాపాపహరణము, సుగంధోదకము పుత్రలాభము, పుష్పోదకం భూలాభము, బిల్వజలం భోగభాగ్యాలు, నువ్వుల నూనె అపమృత్యుహరణం, రుద్రాక్షోదకం మహా ఐశ్వర్యము, సువర్ణజలము దరిద్రనాశనము, అన్నాభిషేకం సుఖజీవనము, ద్రాక్షరసము సకల కార్యాభివృద్ధి, నారికేళ జలము సర్వసంపద వృద్ధి, ఖర్జూర రసము శత్రునాశనము, దూర్బోధకము అంటే గరిక జలము ద్రవ్య ప్రాప్తి, ధవలోదకం శివ సాన్నిధ్యము, గంగోదకం సర్వసమృద్ధి సంపదల ప్రాప్తి, కస్తూరి జలం చక్రవర్తిత్వం, నేరేడు పండ్ల రసము వైరాగ్య ప్రాప్తి, నవరత్న జలము ధాన్య గృహప్రాప్తి, మామిడి పండు రసము దీర్ఘవ్యాధి నాశనము, పసుపు కుంకుమ మంగళప్రదము, విభూతి కోటి రెట్ల ఫలితము. విష్ణువు అలంకాయ ప్రియుడైనట్లు శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు కాబట్టి అభిషేక ప్రియుడు అని అనబడుతున్నాడు. ఓం నమ శివాయ.